వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బతుకమ్మ చీరల పథకానికి బ్రేక్. బతుకమ్మ చీరల పథకం ఇక బంద్. ప్రతి ఏటా బతుకమ్మ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే బతుకమ్మ చీరలు ఇక కనిపించవు. బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం జరగదు. ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుంది, అంటే రద్దు చేసుకుంది. అంటే ఈసారి బతుకమ్మ వేళ మహిళలకు ప్రభుత్వ పరంగా వచ్చే కొత్త చీరలు ఉండవు. మహిళల సెంటిమెంట్, తెలంగాణ ఆడపడుచుల సెంటిమెంట్ బతుకమ్మ. మరి బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే చీరల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గులాబీ ప్రభుత్వం హయాంలో, కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరల పథకం గులాబీ నేతలకు వరప్రసాదంగా మారిందట. ప్రభుత్వం అన్ని తెలిసే గులాబీ లీడర్లు చేసిన దందాకు ఆమోద ముద్ర వేసిందట. చేనేత కార్మికులకు కాసింత ఉపశమనం కలిగించాలని, వారికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో ప్రారంభించిన బతుకమ్మ చీరల పథకం కాస్త గులాబీ లీడర్ల చేతిలోకి వెళ్ళిపోయిందంట. ఎవరు పడితే వారు దీనికి బినామీలుగా మారి పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో నాసిరకం చీరలు తీసుకొచ్చి తెలంగాణ మహిళలకు, అంటే ప్రభుత్వం తరపు నుంచి తెలంగాణ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారట. పూర్తి దగా, దాదాపు 1000 కోట్ల మోసం. బతుకమ్మ చీరల పథకంలో గత 10 ఏళ్లలో, ఆ పథకం ఎప్పటి నుంచి కొనసాగుతుందో అప్పటి నుంచి మొన్నటి దాకా దాదాపు 1000 కోట్ల రూపాయలు చేతులు మారాయట. ఇదంతా కింది స్థాయి గులాబీ నేతల జేబుల్లోకి వెళ్ళిపోయాట. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దీనికి సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని చెబుతున్నారు. తెలంగాణ ఆడపడుచుల సెంటిమెంట్ బతుకమ్మ. ఆ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది? ఇంత సంచలనమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు బతుకమ్మ చీరల పంపిణీ కోసం జీవో విడుదల కాలేదు? ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఉపసంహరించుకున్నారంటే దీనికి కూడా గులాబీ పార్టీయే కారణం. అనేక కుంభకోణాలు చేస్తూ, అనేక మోసాలు చేస్తూ పబ్బం గడిపిన గులాబీ పార్టీ బతుకమ్మ చీరల పథకంలోనూ పెద్ద ఎత్తున గోల్మాల్కు పాల్పడిందని, దాదాపు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వానికి దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభించాయట. ప్రభుత్వం దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇంతగా మోసం జరిగిన బతుకమ్మ చీరల పథకంలో, ఇంతగా దగా జరిగిన బతుకమ్మ చీరల పథకాన్ని ఎందుకు కొనసాగించాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే దిశగా అడుగులు వేసింది. తెలంగాణ ఆడపడుచుల సెంటిమెంట్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా వంచిందా? మహిళలను మోసం చేసిందా? పక్క రాష్ట్రాల నుంచి నాసిరకం చీరలు తీసుకొచ్చి వాటికి రంగులు అద్ది ప్రభుత్వం సేకరించిన చీరలంటూ మహిళలకు పంపిణీ చేశారా? ఏమో నిజమేననిపిస్తుంది. అప్పట్లో చాలామంది మహిళలు బతుకమ్మ చీరలు తమకు పనికి రావని తగులబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంఘటనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ రాజకీయ డ్రామా అని కొట్టేసింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభుత్వానికి వచ్చిన నివేదికల ప్రకారం బతుకమ్మ చీరల పథకం పెద్ద గోల్మాల్. ఈ పథకం అంతా నాసిరకం చీరలతో నిండిపోయింది. నాసిరకం చీరలకు రంగులు అద్ది మహిళలకు పంపిణీ చేశారు. దాదాపు 1000 కోట్ల స్కామ్ చేశారు. ఈ 1000 కోట్లు ఎక్కడెక్కడ చేతులు మారాయన్న విషయాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరా తీస్తోంది. అంటే మహిళలకు బతుకమ్మ నేర్పిందే తామన్నట్టుగా వ్యవహరించే కవితక్క పార్టీ మహిళలను ఇలా మోసం చేసిందన్నమాట. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న టైంలో ప్రభుత్వం నుంచి ఏటా 350 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల పథకం కోసం విడుదలయ్యాయి. అంటే ప్రతి సంవత్సరం ఇదే కోటాలో డబ్బులు విడుదలయ్యాయి. కానీ చీరలు మాత్రం నాసిరకం, ఎందుకు పనికిరాని చీరలను పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాల నుంచో, ఇతర రాష్ట్రాల నుంచి, ఏదో ప్రాంతం నుంచి నాసిరకం చీరలు తీసుకొచ్చి వాటికి రంగులు అద్ది తక్కువ ధర చీరను
అతి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి విక్రయించి దానికి సంబంధించి డబ్బులు చేతులు మారాయట. 1000 కోట్లకు పైగానే ఈ కుంభకోణం జరిగిందని ఇప్పటికే ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం దీనిపై మరింత లోతుగా విశ్లేషిస్తోంది. అసలు బతుకమ్మ చీరలు బంద్ చేయడానికి కారణం ఇదేనట. భారీ ఎత్తున గోల్మాల్ చేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు బతుకమ్మ సందర్భంగా నాసిరకం చీరలు అందించి వారి సెంటిమెంట్ను అవమానపరిచారని గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకమే లేకుండా చేస్తే ఎలా ఉంటుందని ఆ దిశగానే అడుగులు వేసింది. అయితే బతుకమ్మకు బదులుగా ఇప్పటికీ ఏది ఖరారు కాలేదు, కానీ బతుకమ్మ చీరలకు బదులుగా మహిళలకు ఏదో ఒక రకమైన గిఫ్ట్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏది రాకున్నా అది నగదు రూపంలో ఉంటుందా, వస్తువు రూపంలో ఉంటుందా, ఇంకా క్లారిటీ రాలేదు. కానీ రేవంత్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏదో ఒక బహుమానం ఇచ్చే మూడ్లో ఉందట.